హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే సమ్మర్ బాగా ఎండలు బాగున్నాయి కదా, సమ్మర్ స్పెషల్ రాగి జావ చూపిస్తాను. రాగి జావ అంటే ఓన్లీ రాగిల జావ తాగకూడదండి, షుగర్ వాళ్ళకైతే చాలా డేంజరు. అంటే కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు అనమాట. సో అందుకని రాగులు తెల్లజొన్నలు కలిపి వేయించి పిండి పట్టించాము. ఆ పిండి అనమాట ఒక 2 to 3 స్పూన్స్ పిండి ఇలా తీసుకోవాలి, వాటర్ కలుపుకోవాలన్నమాట. స్టవ్ మీద వాటర్ పెట్టి కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కలిపిన మిశ్రమాన్ని తీసుకెళ్ళి మిక్స్ చేయాలి. దీనికి ఇంకా బెల్లము, పాలు, కొంతమంది అయితే కొంచెం ఉప్పు, చల్ల మజ్జిగ అలా యాడ్ చేసుకుంటారు. కానీ పిల్లలు అది ఇష్టపడతారు, కొంచెం స్వీట్గా ఉంటే ఐరన్ కూడా ఉంటుందని నేను బెల్లము, పాలు యాడ్ చేస్తాను. సో ఇలా ఒక 10 minutes 15 minutes అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 minutes బాయిల్ అయినాక ఒక 2 కొంచెం అంత దొడ్డుప్పు, 2 కళ్ళు దొడ్డుప్పు వేసాను. ఒక 3 స్పూన్స్ అట్లా బెల్లం వేస్తున్నాను, జాగరి బెల్లం వేసాను. 2 to 3 స్పూన్స్ బెల్లం వేసాను. సో ఇలా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో బాగా మరగనిస్తానమాట. బాగా బాయిల్ అవుతుంది, ఆ పిండి అంతా కుక్ అవుతుంది మంచిగా. సో ఇలా బాగా దగ్గరగా కుక్ అయ్యే వరకు, అది చూసారా బాగా మరుగుతుంది. బాగా కుక్ అయ్యే వరకు ఉంచి ఇంకా దించేస్తాము అన్నప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకొచ్చి దీనిలో యాడ్ చేస్తాను. లేకపోతే ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు, కొంతమంది బెల్లం ఇరుగుతుంది అనుకుంటే. మేము ఫామ్ దగ్గర తెచ్చిన బెల్లం కాబట్టి ఈ బెల్లం ఇరగట్లేదు. మామూలుగా మనం షాప్లో తెచ్చుకున్న బెల్లం అయితే వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే ఇరిగిపోతుంది అనమాట. సో అందుకని ఆఫ్ చేసి ఒక 5 minutes చల్లారాక పోసినా పర్వాలేదు. ఇలా ఒక 1-1.5 hours చల్లగా అయిన తర్వాత, మరీ వేడి మీద తాగలేం కదా, కొంచెం ఒక 1 hour చల్లగా అయిన తర్వాత ఇలా కప్పుల్లో అలా ఎలా పోసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. మా బాబాయ్ అయితే ఇప్పుడు తాగి చెప్తాను అంటున్నాడు. సూపర్గా ఉంది మమ్మీ అంటున్నాడు. తాగే కొద్దికి